గతం గుర్తుకు రాలేదా అని అడుగుతుంటే ఆ గతం ఎంత భయంకరంగా ఉంటుందోనని భయం వేస్తుందండి. ఇలా పదే పదే నీకు గతం గుర్తు రాలేదా అని అడగడం కంటే ఆ గతం ఏదో మీరే చెప్పొచ్చు కదా. మీరు చెప్పరు, నాకేమో అది గుర్తుకు రాదు. పోనీ మీ సంతోషం కోసమైనా ఏమన్నా చెప్తామంటే అసలు నాకేమీ తెలీదు. ఏమండి, మీకు నా మీద నమ్మకం లేదనే విషయం నాకు అర్థం అవుతుంది. అది కా సిరి, నేను అలా అనట్లేదు. మీరు ఎలా అన్నా నాకు గతం గుర్తుకొస్తే మొదట మీతోనే చెప్తాను కదా. అది తెలిసి కూడా గతం గుర్తొచ్చిందా అని మీరు నన్ను అడిగారంటే నా మీద మీకు నమ్మకం లేనట్టే. నా మీద మీకు నమ్మకం పోయిన తర్వాత మీ భార్యగా నేను బ్రతకుండి వేస్ట్. సిరి, నీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేదని నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే నా మీద నమ్మకం ఉండి అయినా నీకు గతం గుర్తు రాలేదా అని అడుగుతున్నారంటే నన్ను అనుమానిస్తున్నారనే కదా అర్థం. అయ్యో దేవుడా, ఏ భార్యకి ఇటువంటి కష్టాన్ని ఇవ్వకయ్యా. ఈ ఇంట్లో ప్రతి కన్ను నన్ను అనుమానిస్తూనే ఉంది. పోనీ ఆ గతాన్ని నువ్వైనా నాకు గుర్తు తెప్పించు, లేకపోతే గతాన్ని మర్చిపోయిన ఈ బుర్రనైనా బాగా చేయదేవుడా. అయ్యో అయ్యో దేవుడా. అమ్మ సిరి, ఏంటమ్మా ఇది? ఎందుకు అలా తల బాదుకుంటున్నావు? నాకు గతం గుర్తు రాలేదా అని వీళ్ళని అడుగుతున్నారు అత్తయ్య. ఆ గతం అంతా ఈ బుర్రలోనే ఉంది కదా అత్తయ్య. అది బయటికి రావాలని ఇలా బాధకుంటున్నాను. ఏంట్రా, ఏంటి మీ ఇద్దరు కూడి సిరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది కాదు. ఏయ్ కాకి పిల్ల, ఇన్వెస్టిగేషనా? కాపలాకనొచ్చి మాలో మాకే తగులు పెడుతున్నావా? అది కాదు మనమ్మగారు. మాట్లాడుకో. మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. రేయ్, నీ బుద్ధేమైందిరా? భార్యకి ఏ బాధ కలిగినా, ఏ సంతోషం కలిగినా, ఏం గుర్తుకొచ్చినా, ఏం గుర్తుకు రాకపోయినా పంచుకునేది భర్తతోనేరా. తను కోరుకున్న ఆ నమ్మకాన్ని ఇసువంతైనా కలిగించావా తనకి? అది కాదమ్మా, నేను నాకు తెలుసు. సిరికి నువ్వంటే ఎంత ప్రేముందో నాకు తెలుసు. తనని నువ్వెన్నిసార్లు బాధ పెట్టినా నాకు చెప్పుకునేదే గాని నీ దగ్గరెప్పుడు బయటపడలేదురా. అలాంటమ్మాయిని ఇలా పిచ్చిదాన్ని చేస్తావా? మీరిద్దరూ మాట్లాడకుండా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ మణమ్మలో ఉగ్ర రూపాన్ని చూస్తారు. అమ్మ సిరి, నువ్వు బాధపడకు. వాడిదో పిచ్చి పట్టలా మాట్లాడాడు, నువ్వేం పట్టించుకోకమ్మా. ఏడోకమ్మా, ఊరుకో. లేకపోతే గతాన్ని మర్చిపోయిన ఈ బుర్రనైనా బాగా చేయదేవుడా. అయ్యో అయ్యో దేవుడా. అమ్మ సిరి, భార్యకి ఏ బాధ కలిగినా, ఏ సంతోషం కలిగినా, ఏం గుర్తుకొచ్చినా, ఏం గుర్తుకు రాకపోయినా పంచుకునేది భర్తతోనేరా. సిరి ప్రవర్తన చూస్తుంటే తనకి నిజంగానే గతం గుర్తుకు రాలేదనుకుంటా మంజు. ఒకవేళ తన గతం గుర్తుకొస్తే తనని అమితంగా ప్రేమించిన తన అన్నా వదినల గురించి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు లేరనే బాధను తట్టుకోవడం చాలా కష్టం మంజు. అలా అయినా సిరి బయటపడేది కదా. అలా జరగలేదంటే సిరికి గతం గుర్తుకు రానట్టే కదా మంజు. నాకలా అనిపించట్లేదు సత్య గారు. శ్యామ్తో సిరి మాట్లాడిందని తను కన్ఫర్మ్ చేసి చెప్పింది కదా. శ్యామ్కి, కిరణ్మయి గారికి మనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సిరి ఎందుకో నాటకం ఆడుతుంది. శ్యామ్ని తీసుకొచ్చి తన ముందు నిలబెట్టి నిజం చెప్పిద్దామా అంటే శ్యామ్ ఏమో ఇప్పుడు ఫారెన్లో ఉంది. సో ఇప్పుడది కుదరదు. శ్యామ్తో సిరి ఏం మాట్లాడిందో మన కన్ఫర్మ్గా తెలియనప్పుడు సిరిని నిందించడం కరెక్ట్ కాదు. సరే, మీరన్నట్టే అనుకుందాం. కానీ ఫస్ట్ నైట్ జరగకముందే జరిగిందని
మీ ముందు ఎందుకు నాటకం ఆడింది? మరి దీనికి సమాధానం చెప్పండి. నువ్వంటున్నది రైట్ మంజు. లేదు సత్య గారు, నాకు తన మీద డౌట్ ఉంది. నాకు తెలిసి మనిద్దరం భార్యాభర్తలమని తను తెలుసుకునే ఉంటుంది. అలా తెలుసుకుంటే మీరిద్దరూ భార్యాభర్తలా అని మనల్ని విడదీయాలి. అలా కాకుండా తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు నాటకం ఆడుతున్నట్టు? అదే తెలుసుకోవాలి సత్య గారు. మొన్న జరగని ఫస్ట్ నైట్ని జరిగిందని చెప్పింది. తనకి నిజంగా గతం గుర్తు రాలేదా, వచ్చి కూడా నాటకం ఆడుతుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మనం ఎలా తెలుసుకుంటాం మంజు? ఒకటి, తనే తనకు తానుగా చెప్పాలి. లేదంటే శ్యామ్ లాంటి వాళ్ళు తన ఫ్రెండ్స్ అయినా తనకి సంబంధించిన వాళ్ళైనా తను కనపడ్డప్పుడు వాళ్ళని సిరి గుర్తుపట్టినప్పుడు మనం తెలుసుకోగలం. అంతే తప్ప మన దగ్గర వేరే మార్గం లేదు మంజు. సిరి ఆడుతున్న డ్రామాని ఎలాగైనా సరే బయట పెట్టించాలి. ఇదిగో ఏంటి త్రిపుర ఇంత లేటు? ట్రాఫిక్ గురించి మీకు తెలియందా? చాలాసేపు వెయిట్ చేయించానండి. ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకీ అన్నపూర్ణ భరణం తీసుకుంటానంటుందా లేక వద్దంటుందా? మీరే చెప్పండి, ఎలా తీసుకుంటానంటుంది? ఆ విషయం మాట్లాడదామని పిలిపించాను త్రిపుర. తను భరణం తీసుకోవడానికి ఒప్పుకోనంటుంది మణమ్మగారు. ఒప్పుకోవాలి. అది నువ్వే చెయ్యాలి. నేనా? అవును, నువ్వే చెయ్యాలి. అది నీ వల్లనే అవుతుంది. ఆ మంజు మీ కొడుకే తన భర్తని గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంది. ముందు తనని కదిలిస్తే తప్ప మీ పని జరగదు. అవును త్రిపుర, తనుండగా సిరి సత్యలు ఒకటి కాలేరు. మంజుని మా ఇంట్లోంచి కదిలించాలన్నా నీ సహాయమే కావాలి. ఈవిడేదో పెద్ద ప్లాన్తోనే పిలిచింది. త్రిపుర, నువ్వు ఊరికే సాయం చేయకు. అయినా నాకు ఫ్రీ సర్వీస్ చేసే అలవాట్లేదులే. నేనేం చేయగలను? మీరంటే పెద్దోళ్ళు, డబ్బున్నవాళ్ళు. చేస్తే గీస్తే మీరే ఏదైనా చెయ్యాలి. ఊరికే వద్దు త్రిపుర, నువ్వడిగినంతిస్తాను. నీకు కావాల్సింది చేస్తాను. ఈ పనైతే నా కొడుకు సిరి ఏకమవుతారు. అప్పుడు నాకు సిరికి సంబంధించిన ఆస్తులన్నీ వస్తాయి. అలా నాకు లాభం, మరోవైపు నీకు లాభం. సరే మణమ్మగారు, ఎంత అని ఒక మాట అనుకుంటే సరిపోతుంది కదా. ఏమంటారు? సరే, సిరి ద్వారా నాకొచ్చే ఆస్తిలో 10% ఇస్తాను. అంటే 100 కోట్లలో 10% అంటే 10 కోట్లు. ఏంటి 10 కోట్ల? అవును త్రిపుర, ఎంచక్కా జీవితాంతం కూర్చుని తినొచ్చు. అయితే ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. ఎలాగైనా అన్నపూర్ణని మంజుని తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అన్నపూర్ణ అలా ఎలా ఒప్పుకుంటుంది మణమ్మగారు? ఏముంది, కొన్ని రోజులు దూరంగా ఉంటే అన్నీ చక్కబడతాయి అని చెప్పు. భయపెట్టో బ్రతిమాలో. నీకు తెలియని టక్కుటమారు విద్య. అవుననుకోండి, కానీ మీరిస్తానన్న అమౌంట్ నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. మాట తప్పరు కదా? నా పనైతే నేను హ్యాపీగా ఇస్తాను. నీకు ఆ డౌటే అవసరం లేదు. సరే మణమ్మగారు, మిమ్మల్ని నమ్మి నేను ఈ పని చేస్తాను.